హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే షాప్లో అనమాట, ఒకరోజు చీరలకు ఫాల్ వేయాలి అర్జెంట్ ఉన్నాయనేసి ఇంకా ఫాల్ వేసే అమ్మాయి ఏమో ఊర్లో లేనట్లుంది. అందుకే ఇంకా నాకు తప్పలేదు, వేయాల్సింది ఉంటుంది. ఇంకా అర్జెంట్ అన్నప్పుడు వాళ్ళ కోసం ఉండలేం కదా. నాకు కస్టమర్లు ముఖ్యం. వాళ్ళను ఇంకా టయానికి ఇస్తేనే కదా మళ్ళీ మన దగ్గరికి టయానికి ఇస్తాను అనేసి వస్తారు. అందుకోసం ఆల్రెడీ నా దగ్గర ఉందిలేండి, అది ఉషా జెనోమో. అసలు చాలా బాగా వస్తాయన్నమాట ఫాల్స్లు, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. అందుకోసం పెట్టుకుంటాను అర్జెంట్ ఎప్పుడన్నా కావాలన్నప్పుడు. షాప్లోనే ఉంటుంది. అది చిన్న హెడ్ ఒక్కటే అనమాట. కనిపిస్తుంది కదా, అది వైట్ కలర్ది. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అసలు పీకో కానీ ఫాల్ కానీ సూపర్ ఫినిషింగ్. అందుకోసం ఇంకా అర్జెంట్ అట్లా ఏమన్నా ఉంటే వేస్తుంటాను. 1-2 శారీస్ అట్లా ఏమన్నా ఉంటే. దీనిపైన చూడండి అసలు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో కానీ సూపర్ ఉంటుంది అసలు. ఇంకోటి ఏంటంటే దీనికి ఇప్పుడు షర్ట్లు కుడతా కదా నేను, ఇదేమో పైపింగ్ పాదము, ఇంకోటి వెడల్పు ఉండే పాదము. ఫాల్కి 2 పాదాలు మార్చుకోవాలి. పాదం మార్చడం కూడా చాలా ఈజీ అనమాట. ఏం చెప్తున్నా, దీని మీద ఏమొస్తాయి, అదేమంటారు, షర్టుకు బటన్స్కి కాజాలు ఉంటాయి కదా, హోల్స్. ఇదేమో ఫాల్ పాదం అనమాట, ఇదేమో పైపింగ్ కొంగులకి పీకో పాదం. అది 2 నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, సారీ ఏమనుకోకండి. ఒకటేమో ఫ్లాట్గా రావాలి కదా, అది ఫ్లాట్గా రానిక ఫాల్ కోసం. తర్వాత ఇదేమంటారు, పీకోస్కి గుండుగా రావాలి కదా, అది ఇంకో పాదం. ఇక్కడ పాదం ఎట్లా పెట్టాలనేది దగ్గర నుంచి చూపిద్దామని ఫోన్ దగ్గరికి తీసుకొని వస్తున్నా. అసలు పెట్టడం కూడా చాలా ఈజీ. సైడ్గా ఒకటి అట్లా హ్యాండిల్ లాగా ఉంటుంది, దాన్ని పైకి అంటే చాలు. పాదం అట్లానే పెట్టేసి పైకని పాదం పెట్టేసి అతుక్కుంటుంది అనమాట. మళ్ళీ వెనకాల ఉండేదాన్ని అట్లా చిన్నగా ప్రెస్ చేస్తే పాదం కూడా వచ్చేస్తుంది. చాలా ఈజీ. మామూలుగా మన మిషన్లో సింగిల్ పాదం పెట్టాలంటే ఏమంటారు, దాన్ని స్క్రూ డ్రైవర్తో తిప్పుకోవాలి కదా. కానీ దీనికి అసలు ఆ టెన్షనే ఉండదన్నమాట. నీట్గా ఒక అట్లా వెనక అది హ్యాండిల్ లాగా ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే చాలు వచ్చేస్తుంది. ఇంకా అదే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట నేను. చాలా బాగుంటుంది. ఈజీగా పాదాలు మార్చుకొని వేసేసుకోవచ్చు అనమాట. నీకు ఇక్కడ బాబిన్ కూడా దారము అదే చుట్టుకుంటుంది, అదే మనం చుట్టిస్తే. అది నేను వీడియో షూట్ చేసుకోలేనట్టున్నా. అది ఏమవుతుందంటే నీకు ఎంతవరకు కొంగులకి ఫాల్కి ఎంత అవసరమో అంతవరకే చుట్టుకుంటుంది అనమాట దారము. అది కరెక్ట్గా అట్లా సెట్ చేసి పెట్టింటారేమో, నాకైతే తెలీదు, కానీ కరెక్ట్గా చుట్టుకుంటుంది అనమాట. అందుకోసం ఎక్స్ట్రా ఏం మిగలదు దారం, మహా అంటే కొంచెం మిగులుతుంది బాబిన్లో, అంతే. ఇంకా ఇక్కడనేమో కెమెరా ఇటుపక్క పెట్టినందుకు బయట నుంచి లైటింగ్ అంతా పడుతుంది కదా. అవును, నాకు కూడా అదే ఇప్పుడు అనిపిస్తుంది వీడియోలో చూస్తుంటే. చూడండి ఎంత లైటింగ్ ఉందో బయట నుంచి కదా. మొత్తం అంతా ఫోకస్ అంతా ఇక్కడే పడుతుంది. ఇంకా ఫాల్ అవి వేద్దామనేసి కూర్చున్నాను నేను. ఎవరో వచ్చినారు, అందుకని వాళ్ళకి చిల్లర వేద్దామని లేచినట్లున్నా. ఇంకా ఫాల్ అవి కూడా వాష్ చేసి, లైనింగ్లు కూడా అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను. కటింగ్ చేయాలి. ఫాల్ అది అయిపోతే ఇంకా కటింగ్ చేసేయచ్చు అనేసి ఇంకో ఫాల్ కూడా వాష్ చేసి నానబెట్టిండే, అది కూడా ఆరబెడుతున్నాను అనమాట. ఇంక ఇది అయ్యేలోపు అదే ఆరుతుంది, అందుకోసం ఇంకా దాన్ని కూడా ఆరబెట్టేస్తున్నా. ఇంకంతే, వెంటనే ఒక పని తర్వాత ఒకటి అయిపోతే పని అయిపోతుంది కదా, టకా టకా టకా. అందుకోసం ఇంకా ఇక్కడ అది చేస్తున్నా. నీకు ఎండలు తగ్గినట్లే ఉన్నాయి. కొంచెం వర్షాలు పడేసరికి చల్లబడిందేమో అనుకున్నాం, కానీ కాదు, బాగా ఉడికిస్తుంది మళ్ళా. అసలు బాటిల్ నీళ్ళు ఏం సరిపోవట్లేదు. ఇంకా నేను గంజి కూడా ఇక్కడికే, అదే రాగి మాల్ట్ అంటారు కదా, అది కూడా ఇక్కడికే తెచ్చుకొని సిప్పుగా అదే కొంచెం కొంచెం అట్లా తాగుతూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. ఇంకేందో ఉదయం పూట టిఫిన్ చేయాలంటే అసలు ఇంట్రెస్టే రాదు. ఇంకా లేట్గా పని హడావిడిలో ఉంటామా, ఆకలి వేస్తుంటుంది కానీ తింటే టైం అయిపోతుంది అనే రేంజ్లో ఉంటుంది అనమాట పని. అట్లా ఉంటుంది మార్నింగ్ టైం అనే కాదు, ఎప్పుడు అట్లే ఉంటుందిలేండి. నేనే ఇంకా దాన్ని అడ్జస్ట్ చేసుకొని మేనేజ్ చేసుకొని చేసుకోవాలి, తప్పదు. పని ఉన్నప్పుడు అన్న మాట కంటే అసలు పని లేదు అనే మాట అయితే ఉండదు. ఎప్పుడు పని, ఏదో ఒక పని అయితే ఉంటూనే ఉంటుందిలేండి. అట్లుంటేనే మనకు కూడా బాగుంటుంది. మన మైండ్ కూడా పిచ్చి ఆలోచనలు అట్లా లేకుండా ప్రశాంతంగా ఉంటాము. దాని మీదనే ఫోకస్ అంతా ఉంటుంది. అట్లానే ఉండాలన్నమాట.
ఇంకా ఇక్కడేమో అదే ఫాలో చేస్తున్నాను. అయిపోయింది రాగి మాల్ట్ అంటారా, రాగి జావా అంటారా, ఏమంటారో. ఈ ఇంట్లో ఎవ్వరు తాగరు. పిల్లలకి ఆయనకు అసలు ఇష్టం ఉండదు. నాకేమో ఎంత ఇష్టమో అసలు. పెద్ద డబ్బా దాని నిండా చేసుకొచ్చుకుంటా తాగుతాను. చాలా నచ్చుతుంది నాకు ఆ రాగి జావ అయితే, చాలా ఇష్టం కూడా. ఇంకా ఫాల్స్లో వేసి ఇంకా యూనిఫామ్ ఉన్నాయి కదా, యూనిఫాము కింద కూర్చొని నీట్గా కింద కూర్చుంటేనే మనకు బాగా కటింగ్ బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట టేబుల్ మీద కంటే. టాప్కి కూడా కాలర్ పెట్టమన్నారు. నేను కాలర్లు షర్ట్లు కూడా సూపర్గా స్టిచ్ చేస్తానులేండి. ఇంకా టాప్కి కూడా క్యాన్వాస్తో కాలర్ అనమాట. మన షర్టుకు ఎలా క్యాన్వాస్ కాలర్ పెట్టాలో అట్లనే పెడతా ఐరన్ చేసి. ఇంకా అదే ఇక్కడ ముందు కటింగ్ అయితే చేసుకుంటున్నాను టాపులకి. ప్యాంట్లు కట్ చేస్తే ప్యాంటు పీస్ తీసి టాప్కు కాలరు, హ్యాండ్కు ప్యాచ్ లాగా వేయాలి కదా, అందుకోసం ఫస్ట్ ప్యాంట్లు అయితే కటింగ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ తర్వాత అదే క్లాత్ తీసుకొని కాలర్కి ఐరన్ చేసి పెట్టుకుంటే ఇంకా వాటిని తీసి దానికి పెట్టేయాలన్నమాట. ఆ క్లాత్తోనే టాప్కి కాలర్ పెట్టేయాలా. అదే ఇక్కడ ప్యాంట్లన్నీ కటింగ్ చేసుకుంటున్నాను. కింద కూర్చునేంత ప్రశాంతత ఉండదు, కానీ ఏం చేద్దాం, కింద కూర్చోవాలంటే మనకి కొంచెం ఇంకా తప్పదు, కూర్చోవాలి. అందుకోసం కిందనే కూర్చొని, ఎందుకంటే నీకు టాపులు ప్యాంట్లు కొంచెం ఒకటి కాదు కదా, నీకు యూనిఫామ్ అంటే 4-5 జతలు అట్లా ఇస్తారు. 4 జతలు అనమాట ఇక్కడ. ఇంక ఇవన్నీ కరెక్ట్గా చూసుకొని ఏ క్లాత్కి ఎంత చాలా ఉంటుందిలేండి. ఇంక అది చెప్తే అర్థం కాదు, చూసే వాళ్ళకే అర్థమవుతుంది. 1-2 అయితే ఓకే టక్కున టేబుల్ మీద వేసేస్తా. దండిగుంటే మాత్రం ఇట్లా కిందనే కూర్చొని చేస్తానన్నమాట. ఇంకా ఇది అలవాట్లేండి, కొంచెం కొంచెం అయితే చేసేయచ్చు, కానీ దండిగుంటే చేయడం కష్టం. ఇంకా అదే ఇక్కడ ఆ పీస్ అంతా ఇంకా క్యాన్వాస్లు పెట్టేసుకుందాం కాలర్లకు అనేసి అది పక్కన పెట్టేసుకుంటున్నా. 4 ప్యాంట్లు 4 టాపులు అనమాట, స్కూల్ యూనిఫాము. ఇంకా చున్నీలు కూడా జిగ్జాగ్ చేసేసినాను నేనే. మళ్ళీ ఆ చున్నీలు ఒక్కటి ఇంకా బయట ఇవ్వడం ఎందుకులే, మన దగ్గర ఎలాగో మిషన్ ఉంది కదా. ఇంకా ఇట్లనే ఫాల్స్లు వేసిన ఆ రోజు అర్జెంట్ అనేసి, ఇంకా అందుకోసం ఇంకా అట్లనే ఇవి కూడా వేసేసిన అనమాట. ఇంకా హల్తీకి మెజర్మెంట్స్ తీసుకుంటాను, ప్లస్ ఒకవేళ మెజర్మెంట్స్ టాప్ అట్లా ఉన్నా చేసేస్తానులేండి. ఏది ఉన్నా మనకు ఒకటే పెద్ద తేడా ఏమి ఉండదు. ఇట్లా ఇవైతే కొంచెం ఈ యూనిఫామ్ ఏంటంటే కొంచెం ఫ్యూచర్ ఆలోచించి కుట్టాలి మనము. 1 ఇయర్కే ఉండదు కదా, ఎవరైనా కొంచెం ఆ క్లాత్లు కూడా చాలా మందంగా స్ట్రాంగ్ ఉంటాయి కదా యూనిఫామ్ క్లాత్ అంటే. అందుకోసం అందరూ కొంచెం ఒక 2-3 ఇయర్స్ వచ్చేలాగా కుట్టించుకుంటుంటారు అనమాట. అందుకని అన్నీ కొంచెం పొడుగు పెట్టాలా. పై పీస్ కావచ్చు, ఇంకా ఇక్కడ కింద అదే బాటమ్కి కానీ టాప్కి కానీ కొంచెం పొడవు, కొంచెం లూజు, లోపల క్లాత్ ఎక్కువ, అట్లా ఇంకా చూసుకొని చేయాలన్నమాట ప్రతి ఒక్కరికి. ఎందుకంటే పిల్లలు పెరగడమే ఉంటుంది కానీ చిన్నగా అవ్వడం ఉండదు కదా. సో పిల్లలు పెరుగుతారని పేరెంట్స్ కూడా కొంచెం పెద్దగానే కుట్టించుకుంటుంటారు అనమాట. నేను కూడా వాళ్ళు చెప్పకముందే కొంచెం పెద్దగానే కుడతాను. ఎందుకంటే ఎవరైనా పిల్లలు, నేను కూడా ఆ స్టేజ్ నుంచి నేను కూడా పిల్లలకు కుట్టినాను కదా మా వాళ్ళకి. నా కొడుకు షర్ట్లు కుట్టేదాన్ని, పాపకు యూనిఫామ్ అన్నీ నేనే కుడుతుంటాను అనమాట. కొంచెం 7th వరకు కుట్టినాక ఆ తర్వాత పెద్దోళ్ళు అయిపోయినారు కదా, వేసుకోవట్లేదు. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ను. ఆ తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.